everyone, welcome to Loki and Priya Vlogs. సో ఈరోజు మనం ఒక విలేజ్కి వచ్చాము. ఈ విలేజ్లో హ్యాండ్సెస్ సేల్ అని వీళ్ళ లోకల్ విలేజ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో 106 షిప్స్ ఈ విలేజ్కి వస్తాయి అన్నమాట. సో మనం ముందే ఆ షిప్లో వెళ్ళడానికి వాళ్ళ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మేము బుక్ చేసుకున్నాం. అవన్నీ ఏంటంటే ఏన్షియన్ షిప్స్ అన్నమాట. అంటే లైక్ ఇప్పుడున్న షిప్స్ కాదు, మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ పుట్టినప్పుడు షిప్స్ అయింది. ఏంటంటే ఈ ఫెస్టివల్ కోసమని వాళ్ళు ఇప్పటి వరకు పక్కన పెట్టేసిన షిప్స్ ని ఈ ఫెస్టివల్ లో యూజ్ చేస్తారనమాట. సో సీ మొత్తం ఈ 106 ఏన్షియన్ షిప్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఐడియా ఉంటే వన్ పీస్ అనే నెట్ఫ్లిక్స్ లో వన్ పీస్ అనే సిరీస్ ఉంటుంది, దాంట్లో షిప్ ఉంటుంది. సో అలాంటి షిప్స్ అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బయటికి తీసి టూరిస్టుల కోసం అయితే తీస్తారు. అండ్ ఇవాళ మేము బుక్ చేసుకున్న మా షిప్ పేరు ఏంటంటే పిప్పిలోట. మా షిప్ పేరు పిప్పిలోట. సో ఇది 1913 లో ప్రిపేర్ చేసిన షిప్ అనమాట, 1913. సో ఇవాళ మనం అది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వచ్చేసేయండి. నిన్న వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్యాలెస్ అదైతే లైక్ ప్యాలెస్ కాదు, అది క్యాజిల్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట మాకు కూడా. అండ్ చాలా రాయల్గా బాగుంది. సో ష్వెరిన్ క్యాజిల్ అంటారు కదా దాన్ని. సో చాలామంది అయితే టూరిస్టులు చాలామంది వస్తారు అది చూడడానికి. ష్వెరిన్ అనే ప్లేస్లో ఉంది ఆ క్యాజిల్. సో ఇప్పుడు మనం ఉన్నది కూడా ష్వెరిన్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి రోస్టాక్ అనే, మనం లాస్ట్ టైం నా వీడియోలో మీరు చూసుంటారు బీచ్ వీడియో. సో రోస్టాక్ అని ఒక సిటీ ఉంది. సో 1 అవర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం మార్నింగ్ 7:45 అవుతుంది. ఇంకో 5 minutesలో ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ తీసుకుని మనం ఆ బీచ్కి వెళ్తే ఆ బోట్స్ లైక్ ఆ షిప్స్ అన్ని ఏన్షియన్ షిప్స్ అన్ని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనము అడ్వాన్స్గానే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడో మేము టికెట్ బుక్ చేసుకున్నాం 2 weeks ముందు ఆ సెయిలింగ్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళి 1 hour తర్వాత రీచ్ అయ్యి చూద్దాం అక్కడికి వెళ్ళి. సో లోకేష్ ఇదిగో, ఎవరు లేరు, మార్నింగే కదా చాస్లా స్టేషన్లో. ఇది ష్వెరిన్ స్టేషన్ అనమాట. సో ఇప్పుడే మేము ఇక్కడ ట్రామ్ దిగాము, ఇలా వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ చాలామంది మా ట్రామ్ దిగి అందరు అటే నడుస్తున్నారు. నాకు తెలిసి ఈ ఫెస్టివల్కి అందరు వచ్చారు. అయితే ఈ ఫెస్టివల్లో 106 షిప్స్ ఉన్నాయి కదా. సో ఆ షిప్స్కి ఈచ్ డాక్ నంబర్స్ ఇచ్చారనమాట. సో మన డాక్ నంబర్ 82, దాని ప్రకారంగా ఇలా స్ట్రైట్గా నడవాలంట. హ్యాట్ తెచ్చుకోలేదు అంటుంది, చూసింది ఇంట్లో కావాలని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు హ్యాట్ తెచ్చుకోలేదు అంట. చెప్పు. వింటేజ్ సో మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. మా షిప్ ఇంకా 1 hour ఉంది స్టార్ట్ అవ్వడానికి. మేము ముందే రీచ్ అయ్యాము. సో మీరు చూస్తున్నారు కదా, బాల్టిక్ సీ అనమాట. ఇప్పుడు మనం ఈ సీలోంచి ఓషన్లోకి వెళ్తాం. ఐ థింక్ మన బోట్ ఇదేనేమో అని అనుకుంటున్నాము. మన షిప్ పేరు పిప్పిలోట కదా. సో ఆన్లైన్లో చూస్తే ఇలానే అనిపించింది. చూడాలి, దగ్గరికి వెళ్ళి చూడాలి ఇదా కాదా పిప్పిలోట అని. ఈ షిప్ పేరు వచ్చి స్టీఫెన్ యాన్సన్ అంట. మినీ టైటానిక్ షిప్లో ఉంది. పైకి కూడా వెళ్ళొచ్చు. అది ఇంకా కనిపించలేదు ఎక్కడుందో మరి. పిప్పిలోట, వేర్ ఆర్ యూ పిప్పిలోట. ముందు ఇంకా వింటేజ్ షిప్స్ ఉన్నాయి, బాగా అందరూ ఉన్నారు అక్కడ. సో మంది ఈ లైన్లో ఎక్కడో ఉండొచ్చు, చూద్దాం. ఇదైతే కాదు, ఇది మెరైన్ రీసెర్చ్ అంట. ఇది మెరైన్ వాళ్ళది, ఇది కాదు మన షిప్. దాని ముందు ఉన్నాయి, నాకు తెలిసి అక్కడే ఉంటుంది మన షిప్. ఈ షిప్ కూడా కాదు, ఉంది. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది గాడిట్ కనిపించింది. పిప్పిలోట క్యాప్సూల్ అని ఉంది. చూద్దాం మన షిప్. వీళ్ళందరూ షిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ షిప్స్ బుక్ చేసుకున్నారు అనమాట. వాళ్ళకి ఏవే షిప్స్ కావాలో అలాంటి షిప్స్ని వాళ్ళు బుక్ చేసుకున్నారు.
లేదంటే మనం షిప్ ని చూస్ చేసుకున్నామా, వాళ్ళే మనకి ఇచ్చారా పిప్పిలోట అని? మనం చూస్ చేసుకున్నామా? అయితే మేము పిప్పిలోట చూస్ చేసుకున్నాము. ఇదిగా మా పిప్పిలోట. గ్రీన్ కలర్ పిప్పిలోట. ఇంకా ఆన్ బోర్డ్ రాలేదు. ముందు దాని పక్కన షిప్ వెళ్ళిపోతున్న తర్వాత పిప్పిలోట అని పెడతారేమో. దాని మన షిప్కి పిప్పిలోట అనే నేమ్ ఎలా వచ్చిందంటే 1913లో షిప్ తయారు చేస్తున్నప్పుడు ఒక జర్మన్ నోవెల్ ఆధారంగా ఆ పేరైతే పెట్టారు. ఆ నోవెల్లో హీరోయిన్ పేరు పిప్పిలోట అనమాట. అండ్ అప్పట్లో ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే షిప్ వచ్చి ఫిషింగ్ షిప్ అండ్ ఇప్పుడు వచ్చి సైలింగ్కి వాడుతున్నారు. ఎక్సైటెడ్? హౌ మచ్? 10/10. యాక్చువల్లీ ఇది లోకేష్ ప్లాన్ అనమాట సైలింగ్ అనేది. ఒక షిప్ వెళ్ళిపోతుంది, మీరు చూస్తే చూడండి. మీరు ఇక్కడ చూస్తే చూడండి, అసలు ఎంత బాంబాయిలు తాతగారులు అందరూ వచ్చారు ఈ షిప్స్ చేయడానికి. చాలా ఓల్డ్ అయినా సరే వీళ్ళందరూ వచ్చారు. మన పిప్పిలోట జనాలు అయితే బాగానే ఉండరు, పెద్ద క్యూనే కట్టిరు. స్టార్ట్ అవుతుంది అందరు. నాకు తెలిసి ఫస్ట్ బోట్ నుంచి ఆ సెకండ్ బోట్ ట్రాన్స్ఫర్ అవుతారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కింద చూసుకో. The Pippilota. Okay. Yeah. Hi Priya, we are on Pippilota. డెక్ మీద ఉన్నాము. ఇది మన డెక్. త్వరలోనే స్టార్ట్ అయింది, ఫుల్ సౌండ్లు ఉంటాయి, చూద్దాం. చూపిస్తా అన్నారు వెజిటేరియన్స్. వెజ్జా నాన్ వెజ్జా అంటే వెజ్ అని చెప్పాము, మిమ్మల్ని చూస్తే వెజ్ అని తెలుస్తుంది అన్నది ఆవిడ. అరే నీతో వచ్చిన బరువు వస్తుంది. మన పక్క షిప్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనోడు కూడా రెడీ ఉన్నాడు. స్టార్ట్ అవుతుంది తొందరలో, ఆ పక్కన షిప్ వెళ్తుంది. ఇదిగోండి మంది కూడా స్టార్ట్ అయింది, కలుపుతున్నారు.
సో ఇప్పుడు మాకు ఇచ్చింది ఏంటంటే ఒక బ్రెడ్ మీద రా ఫిష్ పెట్టిచ్చారు, ఒక లైక్ స్నాక్ లాగా అనమాట. అండ్ ఆ ఫిష్ వచ్చి ఈ రీజియన్లో ఉంది, మసాలా లేదు ఎందుకంటే జర్మన్స్ మసాలా వాటర్ కాబట్టి సాల్ట్ వేసిన ఫిష్లా ఉంది. ఓకే, మేనేజ్ చేయొచ్చు, బాగానే ఉంది. అండ్ ఈ ట్రిప్ విషయానికి వస్తే ఏంటంటే ఈ ఫెస్టివల్ పేరు హ్యాన్సేల్ అంటారు. ఇయర్లీ 1 టైం జరుగుతుంది అండ్ 5 days జరుగుతుంది అనమాట. టోటల్ 106 షిప్స్ అయితే ఈ ఫెస్టివల్లో ఉంటాయి. అండ్ మనము ఏ షిప్ కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి షిప్కి ఇన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే అలో చేస్తారు టికెట్స్, ఎందుకంటే షిప్కి వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి ఎంతమందిని మాత్రమే అలో చేస్తారని ఉంటుంది. సో మేము 5th డే వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చి 5 hours ట్రిప్ అనమాట సెయిలింగ్. సో 5 hours ఏంటంటే బాల్టిక్ సీ నుంచి మనము ఓషన్ మధ్యలోకి తీసుకెళ్తారు. ఓషన్ మధ్యలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక 1 hour ఉంచుతారనమాట ఇంజన్ ఆపేసి. అండ్ ఓషన్ మధ్యలోకి వెళ్ళినప్పుడు హెవీ వేవ్స్ ఉంటాయి, తెలుసు కదా మనకి బీచ్లో ఎంత సముద్రంలో ఎన్ని వేవ్స్ ఉంటాయి. అలాంటిది ఇంకా మధ్యలోకి వెళ్తూ ఉంటే షిప్ మొత్తం అటు ఇటు కదిలిపోతుంది అనమాట. అండ్ ఇది మాకైతే ఫస్ట్ టైం. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా ఇది చేయొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఈ ట్రిప్లో అందరూ జర్మన్సే, బయట వాళ్ళం నేను లోకేష్ మాత్రమే. సో క్రూ కూడా చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుని, మనకి జర్మన్ రాదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తారు మనతో. సో స్నాక్స్ ఉంటాయి అండ్ వాళ్ళే జర్మన్ ఫుడ్ మొత్తం అన్ని జర్మన్ వాళ్ళవే ఇస్తారనమాట. సో ఓవరాల్గా అయితే ఈ ట్రిప్లో మేమిద్దరమే ఫారినర్స్ వాళ్ళకి. సో వాళ్ళు మాతో బాగానే ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ షిప్ నడిపే ఆయన మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూసుకుంటూ ఆయన తీసుకుని వెళ్తారు. మనకి ఒక 5 hours ట్రిప్లో 2 hours వరకు ల్యాండ్ కనిపిస్తుంది. సో ల్యాండ్ కనిపించినంత వరకు మనకి ఏం అనిపించదు, నార్మల్గా రోడ్ మీద వెళ్తున్నట్టే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఓషన్ మధ్యలోకి వెళ్తున్నామో ఈ హెవీ వేవ్స్ వల్ల షిప్ మొత్తం కదిలిపోతూ ఉంటుంది. 1 hour ఉంటుంది అది ఎగ్జాక్ట్గా. ఆ 1 hour మాత్రం అసలు ఇంజన్ ఆపేస్తారు. సో అటు ఇటు కదిలి వాటర్ అన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. సో అన్ని షిప్స్ 106 షిప్స్ కూడా ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజిన్స్ ఆపేస్తారనమాట. 1 hour అక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్టింగ్ పాయింట్కి తీసుకొస్తారు ఇంజిన్ ఆన్ చేసి. సో ఓవరాల్గా ఇది అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్కసారైనా చేయండి, చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవ్వరికీ లైఫ్ జాకెట్స్ అనేవి లేవు. సో ఓన్లీ బిలో 5 ఏజ్ పిల్లలకి మాత్రమే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏంటంటే జర్మన్స్కి 99% స్విమ్మింగ్ వచ్చనమాట. సో అందుకని వాళ్ళు లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ అయితే లేదు వాళ్ళ షిప్స్లో. ఇప్పటివరకు మన వెనకాల ఉన్న ఈ పెద్ద షిప్ మనం దారి ఇవ్వట్లేదని పక్కకు వచ్చింది. ఇది మనకన్నా పెద్ద షిప్, ఆ బ్యాక్ సైడ్ ఇంకా పెద్ద షిప్ ఉంది. సో ఇవి మనకి దారి ఇవ్వట్లేదు, మనకి పక్కకు వస్తున్నాయి. వాళ్ళు మనకి వేవ్ చేస్తున్నారు. వావ్, చూసారు కదా స్పీడ్ ఎంత ఉందో. వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఓషన్ మధ్యలో ఉన్నాము. వాళ్ళకి బై బై చెప్పాము. నేను ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు వరకునేమో మనకి సీ దారిలో ఉంది షిప్ అండ్ ఇప్పుడు ఓషన్లోకి వెళ్తుంది, అసలైన ఓషన్లోకి. అంటే ఈ పాత్ అనేది అయిపోతుంది. సో ఈ ల్యాండ్ అనేది మనకు కనిపించకుండా మనం డైరెక్ట్గా ఓషన్ మధ్యలోకి వెళ్తాం అనమాట. సో నేను ఈ పార్ట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు అంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు పాపికొండల మీద ఒక 4-5 times అయితే ట్రావెల్ చేశాను. పాపికొండల మీద లాంచ్లో పైన కూర్చొని డెక్ మీద. సో ఇక్కడ ఓషన్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం. అది గోదావరి అండ్ ఇదేమో సీ. సో సీ మీద అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ లోకేష్ ఏమో సీ సిక్నెస్ ఏమైనా ఉంటుందా మనకని ఒకసారి అడిగితే ఏం లేవు మనకని మేమైతే రియలైజ్ అయ్యాము. సో ఫస్ట్ టైం అనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్. కూర్చున్నాం కానీ అటు ఇటు పైకి కింద కదులుతున్నాం. వేవ్స్ ఎంత స్పీడ్గా ఉన్నాయో. వాటర్ యాక్చువల్ షిప్ లోపలికి వస్తున్నాయి. నేను అప్పుడు క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నాను వచ్చినప్పుడు. బాల్టిక్ సీ మన సప్త సముద్రాలు
ఇప్పుడు మన షిప్ వచ్చి ఓషన్ మధ్యలో ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇంజన్ అయితే ఆఫ్ చేశారు. ఓషన్ మధ్యలో ఉన్నప్పుడు హెవీ వేవ్స్ వల్ల ఇంజన్ ఆఫ్ చేసేసి వీళ్ళు ఈ మాస్ట్ అంటే లైక్ ఇవి మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లాగ్స్ అనేవి ఓపెన్ చేస్తారనమాట. సో ఆ ఫ్లాగ్స్ ఓపెన్ చేసినప్పుడు అండ్ హెవీ విండ్ ఉంది, ఆ హెవీ విండ్ వల్ల మన షిప్ టర్బులెన్స్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికని హెల్ప్ చేస్తుంది. సో అందుకని వీళ్ళు త్వరగా అవి ఓపెన్ చేస్తున్నారనమాట. ఇది పుల్ చేస్తే ఓపెన్ అయిపోతే ఏంటంటే మనకి విండ్ ఎటుంటే అటు ప్రాబ్లం లేకుండా షిప్ ముందుకు వెళ్తుంది అనమాట. వేవ్స్ చూడండి, ఇప్పుడు లంచ్ పెడుతున్నారు. జర్మన్ ఫుడ్ అన్నమాట. సో ఇవాళ మాకు బోట్లో ఇదే లంచ్ అన్నమాట. ఇక్కడ పెట్టారు. సో బోట్ ఇప్పుడు ఆపేశారు. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పటివరకు మీరు చూసారు కదా, అలా లంచ్ చేసాము. ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది మన షిప్ ట్రిప్. లంచ్ కూడా అయిపోయింది అండ్ వీళ్ళు కాఫీ అండ్ స్నాక్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్లో ఉన్నాము. ఇంకొక మేబీ మోస్ట్లీ 1 hour అంతే. 1 hourలో రీచ్ అయిపోతాం మళ్ళీ మన సేమ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్కి. సో ఇలా ఓవరాల్గా చాలా బాగుంది. బట్ నేనేం చెప్తానంటే ఎవరికైనా ఒకవేళ సీ సిక్నెస్ ఉంటే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుని మీరు ఈ షిప్ ప్రయాణం చేయొచ్చు. చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎక్సైటింగ్గా, కొంచెం భయంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది నా ఎక్స్పీరియన్స్. ఓకే, యా సేమ్. Bye. Have a good day. Take care and bye. Like, share and subscribe.